హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాం అన్నట్టు. అదే రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి, శాంక్షన్ లెటర్ గురించి చెప్పబోతున్నా అన్నట్టు. సో మొత్తానికి 4 పాయింట్స్‌గా మీకు చెప్పబోతున్నా అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం స్కీమ్ అంటే ఏంటిది? రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ప్రభుత్వ పథకం అనే చెప్పొచ్చు. సో ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ పథకంలో యూత్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా కావడానికి సంబంధించిన ఏదైతే లోన్ సబ్సిడీ రూపంలో వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం, అందించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా నిబంధనలు పాటించిన అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే శాంక్షన్ లెటర్స్ అప్రూవ్డ్ అవుతున్నాయి అన్నట్టు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి శాంక్షన్ లెటర్ అంటే ఏంటిది? సో పత్రం అని చెప్పొచ్చు. సో అఫీషియల్‌గా ఒక లెటర్ అని చెప్పొచ్చు. ఇందులో మీ పేరు, అడ్రస్, అలాగే సెలెక్ట్ అయిన స్కీమ్ ఏదైతే సెక్టార్ ఏదైతే మీరు పెట్టిన అప్లికేషన్ పెట్టారో సో అందులో సంబంధించిన ప్రొడక్ట్ డీటెయిల్స్ కావచ్చు, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, అలాగే బ్యాంక్ వివరాలు పూర్తిగా ఆ లెటర్‌లో ఇవ్వడం జరుగుతుందన్నట్టు. సో దీన్ని మీరు బ్యాంక్‌లో ఇవ్వచ్చు, లేదా ట్రైనింగ్ సెంటర్‌లో గూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో అక్కడ గూడా యూజ్ అవుతది. సో పాయింట్ నంబర్ 3, సో ఇది శాంక్షన్ లెటర్ అనేది డౌన్‌లోడ్ చేయడం ఎలా? సో చాలామంది సెర్చ్ చేస్తున్నారన్నట్టు. సో ఇది అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళాల్సొస్తుంది. సో మీ జిల్లా మరియు రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్ ఏదైతే మన అఫీషియల్‌గా ఏదైతే ఉంటుందో వెబ్‌సైట్, అది డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానన్నట్టు. సో ఆ వెబ్‌సైట్‌లో మీరు వెళ్ళాక శాంక్షన్ లెటర్ లేదా అప్రూవల్ స్టేటస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశాక ఏదైతే మీరు కనిపించే శాంక్షన్ లెటర్ కాడ క్లిక్ చేశాక మీకైతే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుందన్నట్టు. సో అది ఎంటర్ చేశాక మీకైతే పీడిఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైతే శాంక్షన్ అయిందో, ఎవరికైతే అప్రూవల్ అయిందో సో వాళ్ళకైతే కొంతమందికైతే టెక్స్ట్ మెసేజ్ కూడా గవర్నమెంట్ నుంచి అయితే వస్తుందన్నట్టు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ లెటర్ వలన లాభాలేంటిది? అయితే ఈ శాంక్షన్ లెటర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతది? ఒకవేళ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫ్రీ ట్రైనింగ్ లేదా సబ్సిడీ గల కోర్సులు ఏదైతే ఉంటుందో సో ఆ కోర్సులకు సంబంధించిన ఉద్యోగం కోసం ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు. సో ఫైనాన్షియల్‌గా అసిస్టెంట్ ఏదైతే మనం లోన్ ఏదైతే అప్లై చేసామో సో వాటికైతే బ్యాంక్‌లో కావచ్చు, ఇన్‌స్టిట్యూట్‌లో కావచ్చు ఇది చూపిస్తే గానీ మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏముండదని చెప్పొచ్చు. సో ఇది అండి. సో ఇలాంటి ఉపయోగపడే ఏదైనా స్కీమ్ గురించి మీకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేయబోతున్నాను అన్నట్టు. సో వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.